రైతు భరోసా హామీని అమలు చేసేందుకు తగిన నిధులు లేవని ఓవైపు సీఎం రేవంత్ చెబుతున్నారు. కానీ బీఆర్ఎస్ హయాంలో పర్సంటేజ్లు మాట్లాడుకుని కాంట్రాక్టులు కట్టబెట్టారని గతంలో ఆరోపించిన వారికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వందల కోట్ల రూపాయల బిల్లులు ఎలా క్లియర్ చేసిందని ముఖ్యమంత్రిని బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. దీనికి రేవంత్ వద్ద సరైన సమాధానం లేదు. మిగిలిన అన్ని విషయాలపై బహిరంగ చర్చకు ఎప్పుడైనా సిద్ధమని ప్రతిపక్షాల సవాళ్లపై స్పందించే రేవంత్ ఈ కమిషన్ల ఆరోపణలపై మాత్రం మౌనం పాటిస్తున్నారు. రేవంత్ కాకపోయినా ఆర్థిక శాఖ నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి స్పందిస్తారనుకుంటే ఆయన చాలా లౌక్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు రేవంత్ సర్కార్ పెండింగ్ బిల్లులను క్లియర్ చేసేందుకు కేటాయించిన 10,000 కోట్ల రూపాయలకు 10% కమిషన్ వేసుకున్నా ఏకంగా 1,000 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లు కమిషన్ల రూపంలో చెల్లించుంటారన్నది ప్రతిపక్ష నేతల అంచనా. మరి ఈ 1,000 కోట్ల రూపాయల కమిషన్స్ లో ఎవరెవరు ఎంత పంచుకున్నారో చెప్పాలని ఆర్థిక శాఖ నిర్వహిస్తున్న భట్టీని టార్గెట్ చేసి ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధించడంతో ఆయనకు తలనొప్పిగా మారింది.